హాయ్ అండి, మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. రే ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను రా. మీరు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నట్లేదురా. జోషేదిరా, హుషారు ఎక్కడరా? ఎలా వస్తుందిరా హుషారు జోషు? మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ అయినంత వస్తుంది జోషు. అది ప్రేక్షక దేవుళ్ళరా, వీళ్ళ నీరసానికి క్యూరు మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ పెద్ద మనసుతో మా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ నీరసాన్ని వదిలేస్తారని వేడుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండిరా ఫుల్ జోష్తో. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఎమోజీ. వీడియోస్ అన్ని ఫుల్ హుషారుగా ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. మమ్మీ వేర్ ఆర్ యూ? కెదర్ హే, ఎక్కడున్నా? ఏదో కలిసినట్టు ఎందుకురా అలా అరుస్తున్నావు? నాకేటి కర్లేదు. మరి ఎందుకురా అన్ని భాషల్లో పిలిచావు? అదా ఆ పిలుపు పాన్ ఇండియా పిలిపే. అదేం పిలుపు? మన తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలతో ఫేమస్ అయిపోతున్నారుగా. అవును. అన్ని భాషల్లో వారు దూసుకెళ్లిపోతుంటే మేము కూడా వాళ్ళని ఫాలో అవ్వాలి కదా, అందుకే మేము పాన్ ఇండియా ఫ్యాన్స్. అదంతా కాదు గాని ఇప్పుడు నీ బాధ ఏంటి? అసలు నువ్వు నా సొంత అమ్మేనమ్మా. ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? లేకపోతే ఏటే మరి, నా పిలుపులో భాషలు విన్నావు గానీ నా బాధ ఏంటో అర్థం చేసుకున్నావేటి? అందుకే కదరా నీ బాధ ఏంటో అడిగాను. నా బాధలు చాలా ఉన్నాయి గానీ చెప్తే నువ్వు బాధపడతావు. ప్రజెంట్ ఆకలి బాధ, వండింది వడ్డించి. ఇంకా వండితేనే కదా వడ్డించడానికి. ఏటే వండలేదా? వండకుండా ఏడ్ చేస్తున్నావు నువ్వు? ఆడుకుంటున్నాను రా. ఏట ఆడుతున్నావమ్మా? సంసారం ఒక చదరంగం అని. అదే మాట నేనెప్పుడు వినలేదు. మీ బట్టలు ఉతకడం, ఇల్లు ఉడవడం, అన్ని పనులు చేయడమేరా. అమ్మా జోకులేకే దోశలయ్యే, లేకపోతే చిల్లరే నువ్వు బయటకు వెళ్తే తింటా టిఫిన్. చిల్లర లేదు గిల్లర లేదు, పోతలకి. మా అమ్మ చిరాకులు ఉన్నప్పుడు చిల్లర అడగకూడదు అనమాట. అబ్బా ఏంటి తలనొప్పి? వసే వసే ఎక్కడున్నా? కాస్త కాఫీ పెట్టవే బాబు. అలాగేనండి, ఇప్పుడే పెడతాను. అబ్బా త్వరగా పెట్టవే బాబు, తల పీకేస్తుంది. ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నారు? మా ఓనర్ ఒకటి దగ్గరికి డబ్బులు పంపించాడే, అక్కడికి వెళ్ళి మా ఓనర్కి ఫోన్ చేద్దామంటే నా ఫోన్ పని చేయలేదు. ఆ డబ్బులు నేను తేలేదు. మా ఓనర్ నాకు ఫుల్ డబ్బులెట్టాడు. అందుకేనా ఇంత ఫ్రస్ట్రేషన్? అవునే, అంతా ఈ ఫోన్ వల్లే. ఏమైంది నాన్నగారు? నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావరా? వాడే తీరుస్తాడండి. నువ్వు ఊరుకోవే, కొత్త సంవత్సరంతో కొత్త జోక్ లేకు. జోక్ కాదండి, ఉపాయం. ఈ అపాయం గాడితో ఉపాయమా? ఏంటే అది? మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్లే కదా ఓనర్ తో తిట్లు తిన్నారు. అవును, అందుకే కదా. వీడు ఎలాగో ఊరి మీద పడి బేవర్సంలో తిరుగుతాడు కదా. అది అందరికి తెలిసిన విషయమే కదే. అందుకే నీ ఫోన్ మీ నాన్నగారికి ఇవ్వరా. ఇది ఎక్కడ కామెడీ? ఈ ఐడియా ఏదో బాగుందే. మరేమనుకున్నారు మా లేడీస్ ఐడియాస్ అంటే? దెమ్మ తిరిగిపోయేలా ఇస్తాం. నాకు తిరిగింది కదా అమ్మా దెమ్మ. నీ ఉపాయం నీ ఉప్మాలాగే బాలేదమ్మా. మంచి అయ్యి వేస్తే బాగోలేదంట వెట్రా. నా సిమ్ నీ ఫోన్లో ఇయ్యు, ఇలాగ నాన్నగారు నాన్నగారు అది ఈ ఫోన్ మీకు వాడడం రాదండి, హ్యాండిల్ చేయలేరు మీరు. ఇది ఆండ్రాయిడ్. నాకు ఫోన్ తో ఏం పని రా? ఫోన్ వస్తే పచ్చ బట్టన్ నొక్కడం, అయిపోతే ఎర్ర బట్టన్ నొక్కడమే కదా. అలా అయితే మీకు కీప్యాడ్ సరిపోద్ది. ఆ ఫోన్ కొనాలన్నా పండగ బోనస్ వరకు ఆగలరా. అమ్మో, మా నాన్న ఫోన్ ఎలాగైనా తీసుకోవాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి చెప్పి టాపిక్ డైవర్ట్ చేసేయాలి, లేకపోతే నా ఫోన్ నాకు దక్కదు. అయితే ఈ ఫోన్ బాగు చేసుకోవచ్చు కదా నాన్న? ఆల్రెడీ అడిగారా, దీన్ని రిపేర్ చేసుకోవడం కన్నా ఇంకా ఫోన్ కొనుక్కోవడం బెటర్ అన్నాడు ఆ మెకానిక్. నీకు నా ఫోన్ ఇస్తే నాకు ఫోన్స్ వస్తాయి, మరి నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి? నీకు అంత ఇంపార్టెంట్ కాల్స్ ఏం వస్తాయిరా? నాన్నగారు నేను చదువుకోవాలంటే ఫోన్ ఉండాలి కదా, ఆన్లైన్ క్లాసులు. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారా? నువ్వు చదివి ఎక్కువైపోయి ఇల్లంతా నిండిపోతుందిరా. ఇప్పుడు నువ్వు చదివి మమ్మల్ని ఉద్ధరిస్తావని నమ్మకం కూడా నాకు లేదు. ఇటవే నీ ఫోన్. నాన్న మా ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ చేయలేను నేను. నువ్వు నీ ఫ్రెండ్స్ కమ్యూనిటీ టాయిలెట్స్ లో కలర్ వండలు వేసుకునే బ్యాచ్ మీరు. ఇటవే నీ ఫోన్. నాన్న ఫోన్, నాన్న నా ఫోన్ ప్లీజ్ ప్లీజ్. ఓస్ దేనికైనా పిల్లల్స్ ఇచ్చిన ముండిలాగా అలగేడిస్తే పెట్టరా కామెడీకి. ముండియా? ఆడవుడు మొగడి సచ్చిన పిల్లానికైతే మొండ అంటారా, మగాడికైతే ముండి అంటారేమో, ఎవరికి తెలుసు. అయినా ఫోనే కదరా పోయింది, ప్రాణం కాదు కదా. నా ప్రాణం అంతా ఫోనేరా. యారా నీ పర్సనల్స్ ఏమైనా ఉన్నాయేటి? మీ నాన్నగా తీసుకుంది మళ్ళీ ఇచ్చేస్తాలే. ఎస్తాడో ఎవడో నాకు డౌటే గానీ ఏదైనా సెకండ్ హ్యాండ్ లో ఫోన్ కొనేసి ఇచ్చేస్తా, నా ఫోన్ నాకు ఇచ్చేస్తారా? మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్మినట్టు తెలిసేటి? ఎందుకు తెలీదు, మా వీధి చివరి సందులో ఒకడు ఉంటాడు, మందు కోసం మంచి మంచి ఫోన్లు చీప్ గా అమ్మేస్తాడు. అయితే పద వెళ్దాం. అవును ఆడి పేరేటన్నా? చీప్ చిన్న తాగేది చీప్, ఫోన్ రేట్స్ చీప్. ఏటి కావాలో చెప్పండి చీప్ గా. ఏట్రా కొంపు చీపుగా? చెప్పాడుగా
తాగేది చీప్ అని కడుపులు తిప్పుతున్నారు వాసన. ఏం ఫోన్స్ ఉన్నాయి చిన్న? చాలా ఉన్నాయి చీప్ గా. నీకు ఏ ఫోన్ కావాలి చీప్ గా? ఏ ఏ కంపెనీ ఉన్నాయి చీప్ గా? నేను తాగే కంపెనీలే, మీకు అమ్మే ఫోన్ కంపెనీలే. ఫోన్ కంపెనీలో చెప్పు చీప్ చిన్న. యాపిల్, గ్రీన్ యాపిల్, పైన్ యాపిల్, ఎర్ర నేను నిజంగా నేను. ఏంటి ఎర్రా నేను నిజంగా నేనా? ఇవేం కంపెనీలు? ఎర్ర నేనంటే రెడ్మీ అని, నిజంగా నేనంటే రియల్మీ అని. చెప్పండి ఏమిద్దాం చీప్ గా? నిజంగానే నేను నిజంగా చీపా? చీపే ఏటిద్దాం చెప్పు చీప్ గా? ఆ రియల్మీ ఎంత అయితే? ఎంత? 5 క్వార్టర్లు చీప్. ఏటి క్వార్టర్లా? ఇదేం లెక్క? అది అంతేరా, వాడికి మందుకు సరిపోయినట్టు చెప్తున్నాడు. క్వార్టర్ 1700 ఇచ్చిరా. నా దగ్గర 1500 ఉన్నారా? ఆ చీప్ గడి కంటే చీప్ గా ఉన్నాడు రా వీడు. మీ దగ్గర ఉంటే సర్దండ్రా ప్లీజ్. రాత్రి న్యూ ఇయర్ కి కేక్ కోసం డబ్బులు ఉన్నాయి అంతే. అవే ఎవరా పోనీ? ఈ ఫోన్ కొనేసి మా నాన్నకి ఇస్తే కేకే కాదురా కొవ్వొత్తులు కూడా ఇస్తారు డబ్బులు. అలాగే అయితే నువ్వే చూసుకో రాత్రి కేక్. మీ అమ్మ మీద ఉట్రా. ఇదిగోరా అయితే. ఈ ఫోన్ చూసి మా నాన్న పొంగిపోతాడే. ఇచ్చి వచ్చేస్తాను, కేక్ కట్ చేసేద్దాం. నానా ఇదిగో నీకు న్యూ ఇయర్ గిఫ్ట్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ రా వెంకీ. సేమ్ టు రా వెంకీ. బాగుందిరా ఈ ఫోన్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే నాన్న. మరేం కావాలరా? ఒక 2000 ఉంటేవి నాన్న. నువ్వు ముయ్యినా అన్న నాన్న జోక్ చేశారా? జోకా? అలాగైతే పర్లే. ఇదిగోరా 2 ways. థ్యాంక్స్ నాన్నగారు. వెళ్ళి కేక్ కొనాలి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఏంటి మా సెలబ్రేషన్స్ లో కొలాబరేషన్ అవ్వడానికి వచ్చారా? మేము సైబర్ క్రైమ్ పోలీసులు. ఇతని దగ్గర మీరు ఫోన్ కొన్నారంట కదా? లేదు సార్, ఇతను ఎవరో మాకు తెలియదే. మాకు అందిన సమాచారం ప్రకారం ఆ ఫోన్ IMI నెంబర్ ట్రేస్ చేస్తే లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. మాకేట తెలుసండి, మాకేట తెలుసు. హ్యాపీగా హ్యాపీ ఇయర్ కి స్వాగతం పలుకుతుంటే ఎందుకు సరే డిస్టర్బెన్స్ అర్థం కాదు కానీ. రే ఆ ఫోన్ మన జిల్లా SP గారిది. మీరు చెప్పేది అబద్ధం అని తెలిస్తే మీకుంటదిరా బడితి పూజ. చీప్ చిన్న ఇట్రారా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీప్ చిన్నని. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చా. ఓడి అమ్మ ఏడుస్తాడేటి? చెప్పరా చీప్ చిన్న, వీళ్ళకైనా అమ్మే ఫోన్ చీప్ గా వీళ్ళకి అమ్మానండి. ఏరా అబద్ధం చెప్తున్నావు ఏం చెప్పు. ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు? నేను చీప్ గా చీప్ తాగుతానని చీప్ గా అబద్ధాలు ఆడండి. కావాలంటే వీళ్ళని చెక్ చేసుకోండి. ఆ ఫోన్ ఇదేనేమో చూడండి. ఇదే మర్యాదగా ఇచ్చారు కాబట్టి వీళ్ళకి మర్యాదలు తప్పాయి. బాయ్ బాయ్. థ్యాంక్స్ అండి. వీడికి ఆ మర్యాదలేవో నేను చేస్తాను. వెంకీ హ్యాపీ న్యూ ఇయర్ రా, ఎలాగో తప్పించుకో. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. నాన్నగారు వద్దండి, న్యూ ఇయర్ తో బాగోదండి. క్యాలెండర్ మారినా క్యారెక్టర్ మార్చుకోవాలా నువ్వు? వద్దు నాన్న, కొత్త సంవత్సరంతో వద్దు నాన్న. సంవత్సరాలు మారుతున్నా సంస్కారం రావడం లేదురా నీకు. నాన్నగారు మీకు గిఫ్ట్ ఇద్దామని అలా చేసా, ఇలా అయింది. సారీ అండి. ఇప్పుడు నేను నీకు గిఫ్ట్ ఇస్తారా? కొత్త ఏడాదితో కూడా బెల్ట్ దెబ్బలాడా నాన్న. న్యూ ఇయర్ ఓల్డ్ గిఫ్ట్ అంటే ఇదేరా. 1 సెకండ్. ప్రేక్షక దేవులకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఓకే మీరు కానివ్వండి నాన్నగారు. సిగ్గులేని జనమరా నీది. खत्म, टाटा, बाय बाय, गुड बाय, गया गया, खत्म, टाटा, बाय बाय, गुड बाय. హాయ్ అండి, మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. రే ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను రా. మీరు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నట్లేదురా. జోష్ ఏదిరా, హుషారు ఎక్కడరా? ఎలా వస్తుందిరా హుషారు జోషు? మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ అయినంత వస్తుంది జోషు. అది ప్రేక్షక దేవుళ్ళరా, వీళ్ళ నీరసానికి క్యూరు మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ పెద్ద మనసుతో మా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ నీరసాన్ని వదిలేస్తారని వేడుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండిరా ఫుల్ జోష్తో. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఎమోజీ. వీడియోస్ అన్ని ఫుల్ హుషారుగా ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి చూసేయండి.